మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయి. అన్నాడీఎంకే కలవని స్టాలిన్పై డీఎంకే నేతలు ఒత్తిడి చేస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు ఎవరు చేయబోతున్నారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకవైపు అన్నాడీఎంకే పావులు కదుపుతోంది. డీఎంకే అన్నాడీఎంకే కలిస్తే 108 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే డీఎంకే అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రాజీనామా చేయాలని టీవీకే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అన్నాడీఎంకేతో కలిస్తే తమిళనాడులో బీజేపీకి స్థానం కల్పించినట్టుగా అవుతుందన్న టెన్షన్లో స్టాలిన్ ఉన్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలతో విజయ్కు మద్దతిచ్చే ఆలోచనలో స్టాలిన్ ఉన్నట్టుగా సమాచారం. తమిళనాడులో క్షణక్షణానికి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా ఎడిటర్ రాజు జాయిన్ అవుతున్నారు లైవ్లో. ఎస్ రాజు, ఇప్పుడు ఎలా చూడాలి? కౌంటింగ్ మరుసటి రోజు నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఎప్పుడు ఏది జరుగుతుందో అనే టెన్షనే కనిపిస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అంతా తమిళనాడు ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు, ఏ కూటమి కలవబోతుంది అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు తాజా అప్డేట్స్ చూసుకుంటే ఏంటి? డీఎంకే స్టాలిన్ వెనక నుంచి టీవీకి నడిపిస్తారనే వార్తలు ఒకవైపు వస్తున్నాయి. మరోవైపు అన్నాడీఎంకేతో కలిసినా అన్నాడీఎంకే బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తే కానీ కలుస్తారన్నట్టుగా కొంతమంది చెప్తున్నట్టుగా సమాచారం. అసలు ఏంటి, ఎవరితో కలవబోతున్నారు, ఏం జరగబోతోంది? రైట్ సతీష్, మొత్తానికి తమిళనాడు రాజకీయం ఏ విధంగా ఉంటుంది అనేది గతంలో మనకి అనేక సందర్భాల్లో చూసాం, అనేక సందర్భాల్లో విన్నాం. కానీ ఈసారి మాత్రం అక్కడ ఉన్నటువంటి ఓటరు ఒక వినూత్నమైనటువంటి తీర్పిస్తే అక్కడ ఉన్నటువంటి పార్టీలు కూడా ఈరోజు వినూత్నంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ రాని పక్షంలో ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు రసకందాయంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. టీవీకే విజయ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని అందరూ కూడా భావించారు. అయితే ఆయన దాదాపుగా కూడా 11 సీట్ల దూరంలో ప్రస్తుతానికి ఆగిపోయినటువంటి పరిస్థితి. 11 అని ఎందుకంటున్నానంటే టీవీకే విజయ్ 2 చోట్ల పోటీ చేశాడు కాబట్టి, సో అది ఒక్క సీటు కింద పరిగణించుకున్నా కూడా 118 కావాలి. ప్రస్తుతం వాళ్ళ దగ్గర 108 గెలిచినప్పటికీ కూడా విజయ్ ఓట్లు 2 ఓట్లు కలిపి ఒకటే అవుతుంది కాబట్టి ఇంకొక 11 మంది బలం అవసరం ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ 11 మంది కోసం టీవీకే విజయ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇక్కడ గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలని ఆయన సరైనటువంటి పద్ధతిలో అవలంబించట్లేదు అనేటటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. దీని మీద కాంగ్రెస్తో పాటు బీజేపీయేతర అంటే ఎన్డీఏతర పక్షాలను కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకు అంటే గతంలో ఎస్ఆర్ బొంబాయి అనేటటువంటి ఒక కేసులో క్లియర్ కట్ ఆర్డర్స్ సుప్రీంకోర్టు ఇచ్చింది. సో ఖచ్చితంగా గవర్నర్ అతిపెద్ద పార్టీ ఏదైతే ఎక్కువ సీట్లు సాధించినటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత వాళ్ళకి బల పరీక్ష నిర్వహించాలి. ఈ బల పరీక్షలో నెగ్గకపోతే అప్పుడు ఆ ప్రభుత్వం రద్దయ్యేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో మనం చూసాం, శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతిగా ఉన్నటువంటి సందర్భంలో దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సరైనటువంటి మ్యాజిక్ ఫిగర్ లేకపోయినప్పుడు కూడా ఆయన ప్రభుత్వ ఏర్పాటుకి పిలిచారు. ప్రభుత్వ ఏర్పాటు అయిన తర్వాత ఏదైతే ఫ్లోర్ టెస్ట్లో నెగ్గమని చెప్పి తెలుసుకున్న తర్వాత అప్పటికప్పుడు వాజ్పేయి ఒక సుదీర్ఘ ప్రసంగం చేసి ఆయన రాజీనామా చేసినటువంటి పరిస్థితి. సో చట్టం చాలా క్లియర్గా చెబుతుంది. గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు కేసు రెఫరెన్స్లు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ఉంటేనే నేను ప్రభుత్వానికి ఆహ్వానిస్తానని చెప్పేసి గవర్నర్ చెప్పడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో ఇది పక్కన పెడితే ప్రస్తుతం ఇంకో పక్క రాజకీయ పార్టీలన్నీ కూడా పావులు కదుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. విజయ్ని అధికారంలోకి రానికుండా అడ్డుకునేందుకు అన్నాడీఎంకే తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకెళ్లి పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఒక రిసార్ట్లో పెట్టినటువంటి పరిస్థితి. సో అన్నాడీఎంకే డిఎంకే 2 పార్టీలు కూడా కలిసి, అంటే 2 పార్టీలు కాదు ఇక్కడ 2 కూటములు, ఈ 2 కూటములు కలిస్తే దగ్గర ఒక 14 పార్టీలు వచ్చేసి డిఎంకేలో ఉన్నాయి. తర్వాత వచ్చేసి అన్నాడీఎంకేలో వచ్చేసి ఒక 11 పార్టీలు, దగ్గర ఒక 25 పార్టీలు కలిసాయి. సో వాళ్ళు గెలిచినటువంటి పార్టీలు ఒక 7-8 పార్టీలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. సో వీళ్ళందరూ కూడా కలిసి ఒక్క విజయ్, అలాగే
అలాగే కాంగ్రెస్ మినహా మిగతా అందరూ కలిస్తే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి. సో ఆ దిశగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తుంది. అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి ఒక ఎంపీ ఇంతకుముందు మాట్లాడుతూ తొందరలోనే తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం మళ్ళీ రాబోతోందని చెప్పేసి ఆయన చెప్పడం. సో ఇవన్నీ కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ డిఎంకే తెర వెనుక పావులు కదుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే డిఎంకేతో ఉన్నటువంటి కాంగ్రెస్ డిఎంకే నుంచి బయటికి వచ్చి టీవీకే విజయ్కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు విజయ్కి కావాల్సినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఇంకొక 5 మంది కావాల్సినటువంటి పరిస్థితి. సో 5 మందికి వీసీకే పార్టీ అలాగే లెఫ్ట్ పార్టీలు వీళ్ళిద్దరు కానీ సపోర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా టీవీకే విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో దీని మీద చర్చ నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో లెఫ్ట్ పార్టీలు 2 కూడా అవకాశంగా ఇస్తే అంటే మద్దతుగా ఇస్తే 4 సీట్లు అధికంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక 1 సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వీసీకే తమ నిర్ణయాన్ని రేపు చెప్తామని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయింది. సో ఎట్టొచ్చి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అన్నా డిఎంకే ఎన్డీఏ నుంచి బయటకు వస్తే తప్ప మేము మద్దతు ఇవ్వమని చెప్పేసి డిఎంకేకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంకో పక్క ఏంటి అంటే అన్నా డిఎంకే ఒకవేళ ఇక్కడ అధికారంలోకి కానీ వస్తే తద్వారా బీజేపీ అన్నా డిఎంకే ముసుగులో తమిళనాడులో స్థిరమైనటువంటి పాత్ర పోషించేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తద్వారా భవిష్యత్తులో డిఎంకేకి ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి అందుకు అనుగుణంగా స్టాలిన్ అడుగులు వేసేటటువంటి అవకాశాలు లేవు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా విజయ్కి ఈ విధి లేని పరిస్థితుల్లో డిఎంకే మిత్రపక్షాల ద్వారా సపోర్ట్ చేయించి బయట నుంచి డిఎంకే ప్రభుత్వంలోకి రాకుండా మద్దతు ఇచ్చేటటువంటి అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. సో విజయ్ వైపే మొగ్గు చూపుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీని అంతటి కూడా ముందు ఒక హైడ్రామా అయితే క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే టీవీకే విజయ్ కూడా తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి భేటీ అయినటువంటి పరిస్థితి. సో ఫైనల్గా విజయే ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా డిఎంకే మిత్రపక్షాలు టీవీకే విజయ్కి సపోర్ట్ చేస్తాయి. అలాగే డిఎంకే కూడా బయట నుంచి సపోర్ట్ చేసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదే జరిగేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అనేసి రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతీష్ రైట్. అంటే రాజు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఇక్కడ మరి గవర్నర్ ఎందుకు ఆలోచిస్తున్నట్టు ఇప్పటికీ గవర్నర్ వ్యవస్థ మీద ఆల్రెడీ అనేక రకాలుగా ఎన్నో రకాల వార్తలు రావడం మనం చూస్తాం. తమిళనాడులో అక్కడ గవర్నర్కి పార్టీలకి పడట్లేదని ఎప్పటి నుంచో గవర్నర్ వ్యవస్థలతో బీజేపీ నడిపిస్తోంది వెనకాల నుంచి అని ఇన్ని రకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అతిపెద్ద పార్టీగా అవతరించినప్పుడు ముందుగా అవకాశం ఇస్తే తర్వాత బల రూపంలో ఇన్ కేసు ఫెయిల్ అయితే అప్పుడు తీసుకోవచ్చు. ఇలాగా ముందు అవకాశం ఇవ్వాలి కదా అందరూ చెప్తారు కదా. ఎందుకు మరి ఇంత హైడ్రమ్ నడుస్తోంది అనుకోవాలి? ఖచ్చితంగా సతీష్, ఇప్పుడు ఇదే అందరినీ కూడా వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఆయన పరిధి దాటి ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి చాలామంది విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఆ వర్డ్ అంటున్నారంటే ఏదైనా సరే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి అనేక కేసులు ఇప్పుడు ఈయన గవర్నర్గా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేయట్లేదు. ఆయన ఇటీవల కాలంలోనే గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. సో బాధ్యతలు చేపట్టినంత మాత్రాన ఆయన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు ఉండవు. సో చట్టాన్ని అనుసరించి ఆయన ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1996లో జరిగినటువంటి ఏదైతే బొమ్మాయి తీర్పు ఏదైతే ఉందో 1994లో బొమ్మాయి తీర్పు ఇచ్చారు. ఆ బొమ్మాయి తీర్పు ఇప్పుడు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అంతేగాని గవర్నర్ ముందు బల ప్రదర్శన చేయాల్సినటువంటి అవసరం లేదు. బల ప్రదర్శన జరగాల్సింది అంతేకాకుండా ఈ బల పరీక్ష జరగాల్సింది వచ్చేసి అసెంబ్లీలో మాత్రమే. సో ముందు ఆయన అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందే. ఆహ్వానించిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక 14 లేదా 15 రోజుల్లోగా ఫ్లోర్ టెస్ట్లో నెగ్గే విధంగా చర్యలు తీసుకోవాలి. సో ఇప్పుడు ప్లాన్ ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ గవర్నర్ ద్వారా ఇక్కడ అడ్డుకుంటే ఇప్పుడు ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ చేస్తే డిఎంకే నుంచి కానీ అన్నా డిఎంకే నుంచి కానీ కొంతమంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు టీవీకే విజయ్కి సపోర్ట్ చేసేందుకు బేషరతుగా. మరి అలాంటి వాళ్ళు ఎక్కడ పార్టీకి నుంచి జంప్ అవుతారనే ఉద్దేశంతో ఇప్పుడు విజయ్కి అవకాశం కల్పించకుండా ఫ్లోర్ టెస్ట్ కూడా అవకాశం కల్పించకుండా ఒక రకమైనటువంటి రాజకీయ చదరంగం ఆడుతున్నారు అనేటటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.